మంచి దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందుకు అని ఆలోచన చేయగలిగితే ఈరోజు ఒక ప్రత్యేకత కలిగిన దినముగా ఈరోజు ఉంది. ఈరోజు ఒక ప్రత్యేకత కలిగిన దినం అని ఎందుకు అంటున్నానంటే, ఇది సేవకులుగా పాస్టర్స్ డేగా ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా సేవకులందరూ కూడా సేవకుల దినోత్సవం, హ్యాపీ పాస్టర్స్ డే ఇక ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా సేవకులందరూ కూడా దేవుడి నామాన్ని మహిమపరిచే వారికి ఒక ప్రత్యేకమైన దినముగా సేవకులను దేవుడు నియమించుకున్న విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా పాస్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజెప్తూ అభినందిస్తూ ఉన్నారు. అందుని బట్టి దేవాతి దేవుడికి హృదయపూర్వక వందనాలు తెలియజెప్తూ ఉన్నాం. సేవకులుగా మనం ఏ విధంగా దేవుడి నామాన్ని మహిమపరచాలి, సేవకులను దేవుడు నియమించడం వెనుక దేవుని చిత్తం ఏంటో ఈరోజు మనం ఆలోచించేద్దాం. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే సేవకుడు అంటే ఎవరో తెలుసా, సేవకుడు అంటే ఎవరో తెలుసా అనే దాని గురించి ఈరోజు ఆలోచించేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. సర్వాధికారమైన మా దేవ, సమాధానకర్తమైన మా తండ్రి, ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాపాడి సంరక్షించి నీ నామమును బట్టి నేను స్తుతించుటకు నీవు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీ వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని వినడానికి మేము సిద్ధపడ్డాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేయాలి. వాక్యాన్ని విని విడిచిపెట్టు వారిని ఉండక వాక్య ప్రకారంగా బ్రతికి నీ చిత్తాన్ని ఎరిగిన వారమై నీ కొరకు మేము ఎలా బ్రతకాలో, నీ ఇష్టాన్ని మేము ఎలా నెరవేర్చాలో నీ వాక్కులతో మాతో మాట్లాడండి. నిలువబడిన వాడు నేను, నా నోట నీ మాటలు ఉంచి నీ వాక్కులతో నాతో మాతో మా అందరితో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడి సహాయాన్ని కోరుకుంటూ వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సులు మాకు దయచేసి విత్తపడుతున్న వాక్యము మంచి నేలను పడిన విత్తనముల వలె మా హృదయం అనే నేలపై ఫలించి వాక్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. సేవకుడు అంటే ఎవరో తెలుసా, సేవకుడు అంటే ఎవరో తెలుసా అనే దాని గురించి ఈరోజు మనం ఆలోచించేద్దాం. ప్రపంచ పాస్టర్స్ దినోత్సవ శుభాకాంక్షలతో సేవకుడు అంటే ఎవరు అనే దాని గురించి ఆలోచన చేస్తే, ఎవరికి సేవకుడు అనగానే మొట్టమొదటి మనకు గుర్తొచ్చేది ఏంటంటే, వీళ్ళు దేవుని పరిచర్య చేసేవారిగా, సువార్తను వెదజల్లేవారిగా. సేవకులు అనగానే లోకానికి చాలా చిన్న చూపు. లోకానికి, సంఘానికి, సంఘములో ఉన్న విశ్వాసులకు, ముఖ్యంగా విశ్వాసులకు సేవకుడు అంటే బాగా అలుసు, బాగా లోకువ, బాగా చిన్న చూపు. ఎందుకు సేవకుడు గురించి ఎందుకు చెప్పాలి సాటి సేవకుడు అంటే, సేవ అనగానే ఇది చాలా ప్రత్యేకత కలిగిన జాబ్. ఇది ఒక ప్రత్యేకత కలిగిన ఉద్యోగం. ఈ ఉద్యోగం ఎవరికైనా మేము చేయట్లేదు, కానీ మమ్మల్ని కలిగించిన వాడు, మమ్మల్ని సృష్టించిన వాడు, లోకానికి సర్వాధిపతి అయిన దేవాతి దేవునికి మేము సేవకులుగా ఉన్నాం. కనుక సేవకుడు అంటే ఎవరు అనే దాని గురించి ఆలోచన చేస్తే, సేవకుడు అనగానే దేవుని పిలుపుకు లోబడి పరిచర్య ప్రారంభించిన వాడిగా, దేవుని పిలుపుకు పిలువబడిన వాడు సేవకుడు. సేవకుడు అంటే ఎవరు? దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత ఏర్పరచుకునే సాధనమైన వాడు సేవకుడు. ఈరోజు సేవకుల గురించి మనం ఆలోచన చేస్తే, ప్రపంచంలో ఎంతో మంది సేవకులు చాలా మంది ఉన్నారు. అయితే సేవకుల గురించి సాటి సేవకుడిగా నేనేం చెప్పాలని అనుకుంటున్నానంటే, సేవలో ఎదురయ్యేది అంతా కూడా ఇది పూల బాట కాదు. ఇది సేవ అనేది, సేవకుడు చేసే పని ఇది పూల బాటతో కూడినది కాదు. ఇది ముళ్ళ బాట. ఇది ప్రభు బాటలో ప్రారంభమయ్యేవి ఏంటంట? నిందలు, అవమానాలు, ఆకలి, దుఃఖము, ముఖములో కనబడకుండా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ నిత్య జీవానికి అనేక మందిని నడిపిస్తూ మన కోసము, మన కుటుంబం కోసము, మన దేశము కోసము, రాష్ట్రం కోసము, ప్రజల కోసము నిత్యము దేవుణ్ణి ప్రార్థించేవారు ఎవరు? సేవకుడు. ఈరోజు సేవకుడు అంటే ఎవరు అనే దాని గురించి మనం ఆలోచన చేస్తే, సేవకుడు ఒక ప్రత్యేకమైన కలిగిన ఒక ఉద్యోగాన్ని కలిగిన వాడై ఉంటాడు.
సేవకుడు చేసే పనులు రెండు పనులు చేస్తాడు. ముఖ్యంగా ఏంటంటే ప్రార్థన, రెండవది వాక్య పరిచర్య. ప్రార్థన చేస్తాడు, తర్వాత ఏం చేస్తాడు? వాక్య పరిచర్య చేస్తాడు. నిజమైన సేవకుడు అంటే సంఘం కోసం భావం కలిగి వారి ఆధ్యాత్మిక జీవితం కొరకు ఏం చేస్తాడంట? మొరపెడతాడు. ఈరోజు సేవకుడు మొరపెట్టే సేవకుడా, గుర్రపెట్టే సేవకుడా? మీ సేవకుడు సేవకుడిగా చేసే పని ఏంటి అంటే ప్రార్థించేవాడు. ఎవరి కోసం? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ అవసరతల కొరకు, మీ పరిస్థితుల కొరకు కన్నీటితో దేవుడిని గోజాడేవాడు ఎవరంటే సేవకుడు. అనగానే మీ అందరికీ చిన్న చూపని ఎందుకనంటే, సేవలో మాకు ఎదురయ్యే సమస్యలు, సేవలో మాకు వచ్చే అవమానాలు, సేవలో మాకు వచ్చే నిందలు మామూలుగా ఉండవు. మనశ్శాంతిని కోల్పోయి నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉంటాం సేవకుడిగా. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన, ఇద్దరు సహోదరులు మధ్య చిన్న గొడవ జరిగింది అనుకోండి. ఇద్దరు సహోదరుల మధ్య చిన్న గొడవ జరిగింది అనుకోండి. వెంటనే మానేసి ఎక్కడ మానేస్తారు? దేవుడు ఏం చేశాడు? నేను అడుగుతున్నది అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇప్పుడు ఇద్దరు సహోదరుల మధ్య గొడవ జరిగితే ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి, లేకపోతే ఇద్దరు కూర్చుని ఏదో ఆలోచన చేయాలి. వీళ్ళిద్దరూ దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళే, ఒకటి చర్చ మానేస్తాం. దేవుడు ఏం చేశాడు? మధ్యలో సేవకుని ఎందుకు ఇన్వాల్వ్ చేసి సేవకుని ఇబ్బంది పెడతారు? క్రైస్తవ జీవితాల్లో సేవకుడు అంటే చాలా చాలా అలుసు, అందరికీ అలుసే. చాలా భారంతో ఈ మాటలు మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీ అందరి ఆధ్యాత్మిక జీవితం కొరకు నిత్యము మొరపెట్టేవాడు సేవకుడు. మీరు సంతోషంగా ఉంటే సంతోషపడతాడు, మీరు బాధలో ఉంటే బాధపడతాడు. మీకు కష్టం వచ్చిందంటే మీ కష్టం కొరకు దేవుడి సన్నిధిలో గోజాడేది ఎవరంటే కనపడ్డ సేవకుడు కనపడ్డాడు. మీరు కారు కొనుక్కున్నారనుకోండి, ఒక కారు కొనుక్కున్నారని సంతోషపడతారు. మీకు మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, మంచి ఉద్యోగంలో ఉన్నాడని సంతోషపడతారు. కుటుంబంలో ఏదైనా విషాదకరమైన వార్త జరిగింది అనుకోండి, ఆ కుటుంబంలో నేనున్నాను, నేను ఒక కుటుంబ సభ్యులను నేను ఏడుస్తాను. అంటే సేవకుడు ఉండవలసిన భావం ఏంటి అని ఆలోచన చేస్తే, వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోవడం సేవకుని లక్షణం కాదు. విశ్వాసిని పరిపక్వతలోనికి తీసుకొచ్చి ఆధ్యాత్మికంగా స్థిరపరిచేవాడే సేవకుడు. ఇంకా ఒక పని చేస్తాడు సేవకుడు. ఏం చేస్తాడు సేవకుడు? నిజమైన సేవకుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంటే, మనుషులను సంతోషపెట్టువానిగా కాక దేవుడిని సంతోషపెట్టేవాడుగా ఉంటాడు. నేను 10 సంవత్సరాలు ఈ దుబాయ్ పరిచర్యలోనే ఉన్నాను, ఈ గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ పరిచర్యలో ఉన్నాను. నేను నా ద్వారా మనుషులను సంతోష పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నేను దేవునికి సేవకుడిని. ఎవరికి సేవకుడిని? నేను ప్రభుత్వానికి సేవకుడిని కాదు, ప్రజలకు నేను సేవకుడిని కాదు, కానీ సాక్షాత్తు సృష్టికర్త అయిన సర్వేశ్వరుడైన దేవుడికి నేను సేవకుడిని. సేవకుడిగా మేము ఏం చేయాలంటే, మనుషులను సంతోష పెట్టమే సేవకులు కాదు, దేవుడిని సంతోష పెట్టగలిగితేనే మేము సేవకులుగా మారుతాం. కనుక సేవకుడు అనగానే మనుషులను సంతోషపెట్టి మనుషులను మెప్పించి ఒప్పించి ఆనందపరిచేవాడు సేవకుడు కాదు. మీరేదో ఉపయోగిస్తారని, మీరేదో ఒక 500 దరాంశ ఇస్తారని, ఒక 100 దరాంశ ఇస్తారని మీ కొరకు వంగి నమస్కరించేవాడు సేవకుడు కాదు. ఎప్పుడు చేయవచ్చలేదు, ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాపలేదు, ఎప్పుడు ఎవరి దగ్గర తల వచ్చే పరిస్థితి తెచ్చుకోలేదు. ఎందుకంటే సేవకుడిగా మనుషులను కాదు సంతోష పెట్టేది. ఎవరు సంతోష పెట్టాలి? మనల్ని కలిగించిన దేవాతి దేవుడినే ఏం చేయాలి? సేవకుడిగా సంతోషపడతారు. సేవ చేసేవారు సేవకులు అంటారు, సేవ చేసేవారికి సేవకులు అంటారు, సేవలు చేయించుకునే వారిని ఏమంటారు? ఎప్పుడు మీ సేవకుడు ఎప్పుడు ఎవరి చేత సేవ చేయించుకోలేదు, చేయించుకునే పరిస్థితి కూడా కల్పించుకోలేదు. ఈరోజు పెద్ద సేవకులుగా బడా సేవకులుగా వెళ్ళేవాడికి ముందు వెళ్తుంటే ఆయన ముందు ఒక ఇద్దరు, వెనకలో ఇద్దరు, ఇంకా గొప్పగా ఆలోచన చేస్తే ఎవరుంటున్నారు? గన్మెన్స్, జెట్ కేటగిరీ విధంగా సెక్యూరిటీ, గన్నులు, అప్పుడు హంగమా, బ్యాగ్ కట్టుకుని కూడా ఒకడు, బైక్ కట్టుకుని కూడా, వాటర్ పట్టట్టుకెళ్ళి కూడా ఒకడు, అయ్యిగా డోర్ తీసేటప్పుడు. మీ సేవకుడు ఎప్పుడు ఈ రకంగా లేడు, ఈ రకంగా ఉండడు. ఎందుకు? నా కోసం నేను చెప్పుకోవాలని కాదు, సేవకుడిగా వాక్యం ఎరిగిన సేవకుడు ఎప్పుడు కూడా సేవ చేస్తాడే తప్ప సేవ చేయించుకోవడం. దేవుడికి కావాల్సింది సేవకులు, యజమానులు కాదు.
పెత్తనం చేసేవాడు సేవకుడు కాదు ఎప్పుడు కూడా. సంఘం మీద కానీ సంఘ విశ్వాసుల మీద కానీ పెత్తనం చేసేవాడు ఎప్పుడు సేవకుడు కాదు. ఎప్పుడు సేవకుడు సేవే చేయాలి. యాజకత్వంలో ఉన్నవాడు యాజక ధర్మాన్ని పాటిస్తూ సేవే చేయాలి తప్ప సేవ చేయించుకోకూడదు. ఇది ఎరగాలి. మొట్టమొదట మీ సేవకుడు ఎలా ఉన్నాడో, ఇక్కడ పరిచర్య ఎలా జరుగుతుందో అర్థం కావాలి. మరొక మాట మనం ఆలోచన చేస్తే, సేవకుల్లో ఉండవలసిన లక్షణాలు మీ సేవకుల్లో ఉన్నాయా? ఇక్కడ నిలబడిన నేను సేవకుడిగా ఈ లక్షణాలు నాలో ఉన్నాయా, లేకపోతే ఏదైనా లోపం ఉందా? ఒకసారి ఆలోచన చేయాలి. ప్రపంచవ్యాప్తంగా సేవకులందరూ సేవకుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. సేవ అనేది దేవుడు మన మీద పెట్టిన భారం. ఈ భారంలో ఉన్న సేవకులు ఈ విధమైన పద్ధతుల్లో ఈ విధమైన ఆలోచన కలిగిన వారే, ఈ విధముగా మనుషుల ఎడల, సంఘము ఎడల, పరిచర్య ఎడల ఇటువంటి లక్షణాలు కలిగిన వారే ఉన్నారా సేవకులు? మీ సంఘం ఎలా ఉంది? మీ సేవకుడు ఎలా ఉన్నాడు? సంఘ పరిచర్య ఎలా జరుగుతుందో మీరు ఆలోచన చేయాలి. నాలుగోది మనం చూస్తే సంఘము ఎడల బాధ్యత లేని విశ్వాసులు ఉన్నంత కాలం సంఘ కాపరి హృదయం ఎల్లప్పుడూ మనోవేదనలకు గురవుతూనే ఉంటుంది. చాలా మంది బాధ్యత లేని వారిగా బ్రతుకుతూ ఉంటారు. ఎవరుంటారు? నాకెందుకు, మాకేంటి, మేము లేకపోతే సంఘము లేదు అనే విధంగా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది అయితే మేమే చేయాలి, మేము మా ద్వారానే జరగాలనే విషయాలు. బాధ్యత అనేది దేవుడు మన మీద మోపింది. మోపాడు. ఈ రకంగా సంఘములో ఉన్న విశ్వాసులు కానీ, సంఘములో ఉన్న సేవకుడు కానీ, సంఘము ఎడల బాధ్యత లేని విశ్వాసులు ఉంటే ఆ సంఘము వల్ల ఏమి ఉపయోగం ఉండకపోగా ఆ సంఘ కాపరి హృదయం ఎల్లప్పుడూ కూడా ఎలా ఉంటుంది? మనోవేదనలకు గురవుతూ ఉంటుంది. పౌలు గారు చెప్తుంటాడు, మీ నిమిత్తమై నేను ప్రతిదినము ప్రసవ వేదన అనుభవిస్తున్నాను అంటే. పౌలు గారు ఏమంటాడు? సంఘము నిమిత్తము క్రీస్తు స్వారూప్యంలోనికి తీసుకురావడం కొరకు, క్రీస్తులో మిమ్మల్ని మలుచుటకు, క్రీస్తులో మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచుటకు ప్రతి దినము నేను ఏం చేస్తాను? ప్రసవ వేదన ఎవరికి వస్తుందండి? గర్భిణీ స్త్రీలకు వస్తుంది. ప్రసవ వేదన ఎవరికి వస్తుంది? గర్భిణీ స్త్రీలకు వస్తుంది. పౌలు గారు ఎందుకు ప్రసవ వేదన పడుతున్నాడు అంటే, సంఘంలో ఉన్న పరిస్థితి ఎలా ఉంది? సంఘంలో ఉన్న పరిస్థితి ఏంటి? బాధ్యత లేని విశ్వాసం. సంఘం ఎడల బాధ్యత లేని విశ్వాసాల పరిస్థితి ఎలా ఉంటుంది? రెండవది, క్రమశిక్షణ లేని పిల్లలు సమాజానికి ఎంత ప్రమాదమో, క్రమశిక్షణ లేని విశ్వాసులు సంఘానికి, క్రైస్తవ్యానికి అంతకంటే ప్రమాదం. క్రమశిక్షణ అనేది సేవకుని నోటి మాట ద్వారా వస్తున్న ప్రతి మాట వలన మీరు స్థిరపరచబడాలి, ఆధ్యాత్మికంగా బలపరచబడాలి, చెప్పిన మాట సరైన విధముగా మీరు పాటించాలి. ఈ విధంగా లేకుండా సంఘంలో మీరు క్రమశిక్షణ లేకుండా సంఘానికి రావడం వల్ల సంఘానికి ప్రమాదమే ఎక్కువ జరుగుతుంది తప్ప సంఘానికి ఉపయోగం ఏమి జరగదు. సమాజానికి ఎంత ప్రమాదమో సంఘానికి, క్రైస్తవ్యానికి కూడా అంతే ప్రమాదం అనే దాని గురించి మనం ఆలోచన చేస్తాం. మీకు ఇది జాగ్రత్తగా మీ మధ్యలో పెట్టుకోండి. యథార్థంగా సేవ చేసే సేవకుని విలువ తెలుసుకోలేని వారు దేవుని విలువను కూడా, మీకు సేవకుడు ఉన్నంత కాలం సేవకుని విలువ మీకు అర్థం కాదు. నేను క్లియర్గా చెప్తాను. మీ కుటుంబంలో అయినా సరే, మీ ఆప్తుల్లో అయినా సరే, అమ్మా నాన్న ఉన్నంత కాలమే అమ్మా నాన్న విలువ మీకు తెలియదు. వాళ్ళు కోల్పోతే, వాళ్ళు మీకు దూరం అయితే వాళ్ళ విలువ మీకు అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నాను. సేవకుడు మీకు అందుబాటులో ఉన్నంత కాలము సేవకుడి విలువ మీకు తెలియదు. సేవకుడు ఎప్పుడైతే మీకు దూరం అవుతుందో, సేవకుడు ఎప్పుడైతే మీకు దూరంగా ఉంటాడో అప్పుడు ఆ విలువ మీకు అర్థమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే, సంఘము క్రీస్తు స్వారూప్యంలోనికి రావాలి. యథార్థంగా సేవ చేసేవాడు లోకానికి ఎప్పుడు తర్కవాదిగానే ఉంటాడు, విరోధిగానే ఉంటాడు. నిజంగా చెప్తాను. యథార్థంగా సేవ చేస్తే మేము దంచుకునే బ్యాచీ కాదు, మేము దోచుకునే బ్యాచీ కాదు, మేసే బ్యాచీ కాదు, మేపే బ్యాచీ మేము. అర్థం? కాపరి ఎప్పుడు కూడా సంఘాన్ని, మందము ఏం చేయాలి? కాపరి పోషించాలి. సంఘాన్ని, మందము కాపరి ఏం చేయాలి? పోషించాలి, మేపాలి, సంరక్షించాలి. మేసేవాడు ఎప్పుడు సేవకుడు కాదు. మేసేవాడు
ఎప్పుడు కూడా యథార్థంగా ఉండడం వల్ల మాకు వచ్చే ప్రతిఫలం ఏంటంటే అవమానాలు ఎదురవుతాయి. యథార్థంగా ఉండడం వల్ల మాకు వచ్చే ప్రతిఫలాలు ఏంటంటే, చూడండి, నీకు యథార్థంగా ఉండి సంఘ కాపురం మేము చేస్తే ఏమొస్తాయంట? ఎవరికి గట్టి చదవండి. భయంకరమైన ఒత్తిడి వస్తూ ఉంటుంది మా మీదకి. అడ్డగింపు, మేము చెప్పిన ప్రతి దానికి అడ్డాలు వేస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా గుండె కోత, ఇది ఇంకా చాలా దారుణం. ఇది గుండె కోత. ఇంకా చూడండి, ఇది నమ్మిన వారే నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. కపట సహోదరులు, కపట సహోదరీలు. మేము ఏదైనా మంచి పని పూనుకుంటే మాకు వచ్చే ప్రతిఫలం ఏంటి? నిరుత్సాహం. ఎవరి సంఘాన్ని ఏం చేయాలనుకుంటారు వీళ్ళు? గందరగోళం. మా ఆశలు దేవుడి కొరకు ఇలా చేయాలి అలా చేయాలని మేము ప్రయత్నం చేస్తే మాకు వచ్చేది ఆశాభంగం. చివరికి యథార్థంగా ఉన్న సేవకుడు నిలిచే స్థలం ఒంటరితనం. తర్వాత మాకు ఎదురయ్యే సమస్య అవమానం, నిందలు, మోసం. పచ్చగామలు పట్టుకున్న వాడికి లోకం అంతా కూడా ఎలా ఉంటుంది కదా? వీళ్ళు పాపంలో ఉంటారు, పాపాన్ని పులుమాలనుకుంటారు. బురదలో ఉన్నవాడు ఎదుటివాడిని కూడా ఏం చేయాలనుకుంటాడు? బురదలో గెంటాలి, బురద రాయాలి. నిందలు, అవమానాలు ఇవన్నీ వచ్చినా ఇది సంఘ కాపరి జీవితంలో. సంఘ కాపరి ఎప్పుడు కూడా సంఘం ముందు ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? నేను బాగున్నాను, నేను బాగున్నా, స్మైల్. నన్ను అవమానపరిచిన, నన్ను బాధ పెట్టినా, నన్ను ఆ ఇబ్బందులకు గురి చేసినా, నేను ఒంటరిగా అయిపోయినా ఎదుట వ్యక్తి ముందు ఎలా ఉంటాడు సేవకుడు? నేను బాగానే ఉన్నాను, నాకేం కాదు. ఇది సేవకుని లక్షణం. మరొకటి చూద్దాం. చూడండి, జీవితం కఠినంగా ఉన్నప్పుడు దేవుడు నమ్ముకుని ఆయన వైపు అడుగులేస్తూ ఉంటాం. జీవితం బాగా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకు ఎదురయ్యి మేము పోరాడేది ఎవరవుతూ అంటే సాతానుతో. సంఘంలో దూరిపోతూ ఉంటారు, సమాజంలోకి వచ్చేస్తుంది ఎవరు? సాతాను. ఏమో ఏ క్వాయర్ టీంలో దూరుతుందో తెలియదు, ఏ మ్యూజిక్ టీంలో దూరిపోతుందో తెలియదు, ఏ సంఘ పెద్దలో దూరిపోతుందో తెలియదు. ఆడున్న చోట ఉండండి అలా చేస్తూ ఉంటాడు. ఈ పరిస్థితుల్లో మాకు వచ్చే సమస్యలు ఏంటంటే వాక్యము ఉన్నది ఉన్నట్లుగా చెప్పొద్దు. మీరు అలా చెప్తారండి? మీరు అలా చెప్తారా? మా సంఘ పెద్దగా ఇద్దరు ఉన్నారు. సంఘ పెద్దగా ఇద్దరు ఉన్నప్పుడు మరి ఇద్దరి కోసం చెప్పకూడదు. మీరు వ్యభిచారం కోసం చెప్పకూడదు, అక్రమ సంబంధం కోసం చెప్పకూడదు. అలా చెప్తే మీకు కాన్ఫ్లిక్ట్ వస్తే సంఘం ఎలా ఇంప్రూవ్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎదురయ్యే పరిస్థితి ఒకటి. రెండోది, దేవుడు నిన్ను కోరుకోవడం లేదు. నువ్వు అవసరం లేదయ్యా, నువ్వు మాకు అవసరం లేదు. దేవుడు నిన్ను కోరుకోవట్లేదు. ఎందుకు? డబ్బు సంపాదించడానికి నన్ను అనుసరించు. ఏం చెప్తుంది ఇది? సేవని ఈ రోజు చేస్తున్న సేవలతో కూడా చేస్తున్న సేవ యథార్థంగా చేసే సేవకులు ఉన్నారా? మీరు నన్ను సుమారుగా 9 ఇక్కడ ఉన్న కొంతమందిలో 10 సంవత్సరాలు చూసేవాళ్ళు ఉన్నారు, 8 సంవత్సరాలు చూసేవాళ్ళు ఉన్నారు, 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు చూస్తున్న వారు ఉన్నారు. అప్పుడు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు అలా ఉన్నాను. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ దౌర్భాగ్యకరమైన పరిస్థితి కూడా వచ్చానలో ఏ సందేహం లేదు. ఎందుకని ఆలోచన చేస్తే డబ్బు సంపాదించడం అనేది మా పని కాదు. మేము సంపాదించవలసింది డబ్బులు కాదు, ఆత్మలు. మేము సంపాదించవలసింది ఏంటి? డబ్బులు కాదు, ఆత్మలు. దేవుడి దగ్గరికి వెళ్ళొద్దు అనే విధంగా ఆటంకాలు వస్తాయి. వెళ్ళొద్దు అంటే కాకుండా వెళ్ళేవారు కూడా వెళ్ళనివ్వకుండా ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. సంఘంలో ఉన్నవారు చేసే పనులు ఇవి. ఇంకా చూద్దాం, ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తు విషయంలో క్రీస్తుకు శిష్యుడిగా ఉన్న బిల్లీ సండే అని ఆయన మనుషులు లోకంలో నన్ను మెచ్చుకున్నా నొచ్చుకున్నా అందరూ నన్ను చేదరించినా ఆదరించినా ఇసుకంత కూడా లెక్కే సమస్య. ఎందుకంటే నా వైపు నేను చూసే గురి యేసుక్రీస్తు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచూ మన ఎదురు ఉంచబడిన పందెపు రంగంలో ఏం చేయాలట? ఈరోజు సంఘాల్లో ఎదురవుతున్నది ఏంటంటే గద్దింపుకు లోబడని వారు ఎక్కువైపోయారు. దేనికి? గద్దించమనుకోండి, చెప్పండి, గద్దించమనుకోండి వచ్చే ఆన్సర్ ఏంటి? నేను రాను, నేను మానేస్తాను, ఉద్యోగం మానేస్తాను. నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తానంటే చాలా బాగా చెప్తున్నాను. ఉద్యోగం మానేస్తారు, మీ బాస్ మమ్మల్ని అమ్మనాబుతులు తిట్టాడు అనుకోండి ఆఫీస్లో. అమ్మనా అంటే మీకు అర్థమవుతుంది, ఆ నుంచి అమ్మనా వరకు గట్టిగా తిట్టాడు అనుకోండి, రేపు పొద్దున ఉద్యోగం మానేస్తావా? ఎందుకు మానేయో? నీకు జీతం కావాలి, నీకు జీతం కావాలి. నీ సేవకుడు నిన్ను గట్టిగా గద్దించాడు అనుకో, ముఖం మాడిపోతుంది. ఖాళీగా దాకా ఎలా ఉంటుంది అలా వచ్చేది ముఖం.
వచ్చేసిన తర్వాత నేను మానేస్తాను, నేను రాను, నాకు అవసరం లేదు. ఈరోజు సంఘాలకు కొరవ లేదు, చాలా జాగ్రత్తగా చెప్తున్నాము. సంఘాలకి కొరవ లేదు, సేవకులకి అసలే కొరవ లేదు. మీరు వెళ్తున్న సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉందా? సంఘానికి వెళ్ళడం ద్వారా నేను మేలు పొందానా? ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత నా కుటుంబము నేను ఆశీర్వదించబడ్డామా? ఈ సంఘంలోకి వచ్చిన తర్వాత నాలో కొంత పరిపక్వత వచ్చిందా? వాక్యములో, ప్రార్థనలో ఆసక్తి కలిగిన వారమై ఉన్నామా? కొంతమంది బ్యాచ్ ఉంటారు, చెయ్యరు చేసేవారు చేయరు, చెయ్యరు చేసేవాళ్ళని చేయరు. ఇది చాలా వాక్య విరుద్ధమైన పని. చేసేవాళ్ళని ప్రోత్సహించాలి, లేకపోతే మానేయడమే బెటర్. మీరు చెయ్యకపోగా ఎదుటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? అడ్డగిస్తూ ఉంటారు. ఈ అడ్డగించేవాడు గద్దింపుకు లోబడక తన ప్రవర్తనను సరిదిద్దుకోకుండా ఏం చేస్తారట? గద్దింపుకు లోబడకుండా తనను గద్దించిన వారు ఏం చేస్తారు? కానీ ద్వేషించిన తర్వాత ఏం చేస్తారో ఒక మాట చెప్తారు చూడండి. ద్వేషించిన తర్వాత ఏం చేస్తారో అని ఆలోచన చేస్తే ఒక మాట మనం చూద్దాం ఒకసారి. ద్వేషించిన వారు ఏం చేస్తారంటే, ఎదుటి వ్యక్తి మనపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు ఏం చేస్తారు? ఆయన వ్యక్తిత్వం మీద ఏం చెప్తారు? బురద జల్లుతూ మొదలెడతారు. అంటే ఇలా డైరెక్ట్ గా ఆ డీల్లోకి రాలేక, డైరెక్ట్ గా మాట్లాడలేక, డైరెక్ట్ గా చేయలేక క్యారెక్టర్ మీద దెబ్బ కొడతా ఉంటుంది. దేని మీద? క్యారెక్టర్ మీద. ఈ పరిస్థితిలో ఉన్న సంఘాలు చాలా ఉన్నాయి. ఆ టైపు మేము లేవడానికి చాలా సంతోషపడతాం. ఎందుకంటే సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, సంఘము, సేవకుడు, సంఘములో ఉన్న వారందరూ ఉండవలసిన పని ఏంటి? సంఘముతో ఎలా ఉండాలంట? కలిసి ఉండని వారు, సంఘముతో కలిసి ప్రార్థించిన వారు, సంఘముతో కలిసి ప్రయాసపడని వారు సంఘానికి ఉపయోగం లేని నిష్ప్రయోజకులే కానీ సంఘానికి ప్రయోజకరమైన వారు. మేము లేకపోతే సంఘం లేదు, మేము మానేస్తే మొత్తం అది ఎవరి కోసం? నేను దేవుడు వైపు చూసి సేవ చేస్తున్న వ్యక్తిని. క్లియర్ గా చెప్తున్నాను. సంఘానికి ఇది చెప్పవలసిన అవసరం ఉంది కనుక చెప్తున్నాను. ఇది నిజంగా సేవకుల దినము, సేవకుల దినోత్సవం కనుక ఈ చెప్పవలసిన సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. చాలా మంది సంఘాన్ని బెదిరిస్తారు, రుబాబ్ చేస్తూ ఉంటారు సేవకులు. అస్సలు మంచిది కాదు. పైగా మీరు సంఘములో ఇటువంటి పనులు చేయడం వల్ల సంఘముతో కలిసి ఉండని వారు, సంఘముతో కలిసి ఏం చేయరు? ప్రార్థన చేయరు, ప్రార్థనలో ఏకీపించరు, చేసేవారు చెయ్యనివారు, చెయ్యరు వీళ్ళు. సంఘముతో కలిసి ప్రయాసపడని వారు సంఘానికి నిష్ప్రయోజకులే కానీ సంఘానికి ఉపయోగం ఉంటుంది. సంఘానికి మీరు ఎలా ఉన్నారు? పనికొచ్చే పాత్రలుగా ఉన్నారా? నేను సంఘంలో దేవుడికి పనికొచ్చే పాత్రగానే పనిచేస్తున్నాను అనడానికి మీరు పనికొచ్చే పాత్రలుగా మీరు పనిచేస్తున్నారు? సంఘానికి మీరు ఏ విధంగా సహాయపడుతూ ఉన్నారు? సంఘానికి మీరు ఏ విధంగా పరిచర్యలో పనికొస్తున్నారు? సంఘానికి రావాలంటే ఆదివారం ఒక దినమే వచ్చేసి ఆదివారం వాక్యం వినేసి ఏదో దేవుడు ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదండి. సంఘం అంటే ప్రతి విషయంలో, ప్రార్థనలో, సహవాసములో, వాక్యములో, పరిచర్యలో అన్నిటిలో కూడా మీ పాత్ర ఉందా? ఆలోచన చేయండి. సంఘంలో మీ పరిస్థితి ఎలా ఉంది? సంఘంలో మీ పాత్ర ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. మరొక మాట మనం చూద్దాం. ఏమంటే, బుద్ధిమంతులుగా ఎవరైనా గద్దిస్తే ఆ తప్పును విడిచిపెట్టి మంచిగా ప్రవర్తించండి. గద్దించాలంటే గద్దింపు నీకు మంచిది. అభిషేకించిన వాడు గద్దించడం నీకు ఆశీర్వాదం అన్నమాట. సామెతలు చదవవో లేదో, గద్దిస్తే నన్ను అందరిలో ఎలా అన్నాడు పాస్టర్ గారు, నన్ను రానకూడదు. బుద్ధిహీనుడైతే ఏం చేస్తాడు? ఎంత కొట్టినా తప్పును సరి చేసుకోకుండా, తన ప్రవర్తన సరి చేసుకోకుండా బ్రతుకుతాడు. బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు? గద్దిస్తే చాలు తన తప్పును విడిచిపెట్టి మంచిగా ప్రవర్తిస్తాడు. ఈరోజు గద్దింపు అనేది లేదండి సేవలో ఏం లేదు. ఎందుకు లేదు అంటే బెండైపోయిన సేవకులు. ఎందుకు లేదు? మీరిచ్చే 100, మీరిచ్చే 500, మీరిచ్చే 50, మీరిచ్చే 5-10కి బెండైపోయారు సేవకులు బెండైపోయారు. గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. గట్టిగా మాట్లాడలేకపోవడం గల కారణం ఎక్కువగా వాళ్ళతో అలా మాట్లాడుతున్నాం. మన దర్శనం ఈ జోబు ఏమో నిండదు. ఒకప్పుడు సేవ అనేది సేవ కోసం ధనం, ఇప్పుడు ధనం కోసమే ఈరోజు అది జరుగుతుంది. ఈరోజు సేవకులు గట్టిగా ఉన్నట్టుగా ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు తప్పుగా ఎందుకు చెప్పలేకపోతున్నారంటే, ఇలా చెప్తే పాస్టర్ గారి సేవలో జోబులు నిండవు, సంఘము ముందుకు వెళ్ళలేదు, సంఘములో జరిగే కార్యక్రమాలు కుంటి పడతాయి కనుక మాట్లాడలేకుండా మౌనంగా ఉంటున్నారు. అయితే ఇక్కడ అంటాడు,
ధనం కోసం సేవ చేసేవారిని గుర్తించకపోతే విశ్వాసి తన ఆత్మలో ఎలా ఉన్నాడు మీ సేవకుడు? పరిచర్య ఎలా జరుగుతూ ఉంది? ఈ గాస్పెల్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ పరిచర్య ఎక్కడెక్కడి నుంచి వచ్చి డబ్బులు పడట్లేదు. ప్రజల కష్టార్జితం దేవుని పరిచర్య కొరకు గుప్పిళ్ళు విప్పి ఇస్తేనే పరిచర్య ముందుకి వెళ్తుంది. అలాగే నువ్వు దాచుకున్న పరిస్థితి ఏమి లేదు. ఏ నెలకి సరిపడా ఆ నెలకే దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తాం. నిజంగా చెప్తున్నాను, గర్వంగా చెప్తున్నాను, ఈ మాట అతిశయిస్తూ చెప్తున్నాను ప్రభువును బట్టి. ఎందుకంటే దేవుడు ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉన్నాడు. మీ సేవకుడు ఎలా ఉన్నాడు, మీ సేవకుడి సేవా జీవితం ఎలా ఉందో మీరు గుర్తించకపోతే మీరు ఎక్కడ పోతారు? నాతో పాటు 200 మందిని ఒక్కసారి లేపిపోవచ్చు. ఎక్కడికి? ఏమండి? నరకానికి. ఎందుకంటే నన్నే ఆవహించింది అనుకోండి, నాలోనే సాతాను దూరింది అనుకోండి, నేను ఏం చెప్తే అదే. ఎందుకంటే కాపరు ఎలా పోతే గొర్రెలు ఎలా పోతాయి. కొన్ని గొర్రెలేనో, కొన్ని గొర్రెలు కాపరికి వ్యతిరేకంగా ఉంటాయి, కొన్ని గొర్రెలు ఫాలో అవుతూ ఉంటాయి. ఈ ఫాలో అయ్యే గొర్రెలన్నీ ఏమవుతాయి? ఎక్కడ పోతాయి? తన ఆత్మను కోల్పోతూ ఎక్కడ పోతే నరకానికి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కనుక మనం ఎలా బ్రతుకుతున్నాం, మన పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఆలోచించాలి. చాలా మంది ప్రసంగించడానికి నిలబడుతూ ఉన్నారు, ప్రసంగాలు చేస్తూ ఉన్నారు, మంచిదే. ప్రసంగం చెయ్యాలని ఊరుతూ ఉన్నారు, ఇంకా మంచిది. చేసేవాడు నేనైనా, చేయాలనుకున్న వారైనా ఏం చేయాలట? ప్రసంగించడానికి ఉన్న ఆశ నేర్చుకోవడం. నాకంతా తెలుసు. చాలా మంది అతిరథ మహారథులు సర్వ జ్ఞాన సంపన్నులు ఉన్నారు ఇక్కడ. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మహాజ్ఞానులు. అంతా ఏం చెప్తుందా సేవకుడు, ఏం చెప్తుందా, ఏం తెలుసా? ఈ పరిస్థితిలో ఉన్నారు. అందుకే నేర్చుకోకుండా ప్రసంగించడం అనేది ఎలా ఉంటుందట? నొప్పులు లేకుండా పిల్లలకి అనాలనుకోవడం. అమ్మ, ఇక్కడ ఉన్న పిల్లలు, ఇక్కడ ఉన్న తల్లులు నొప్పులు లేకుండా పిల్లలకి అన్నారా మీరు? ప్రసవ వేదన పడకుండా నొప్పులు లేకుండా పిల్లలకి అన్నారా మీరు? ఈరోజు సేవ అనేది ఎలా అయిపోయిందంటే, సేవకుడు పరిచర్య సేవా విధానం అనేది తారుమారు జరుగుతూ ఉంది. ప్రసంగించడానికి ముందుకు వెళ్తున్నావు, నేర్చుకోవడానికి వెళ్ళకుండా ఏం చెప్తాను ప్రజలకి? ఒకవేళ చెప్పాలనుకుంటున్నావు, నీవు నీ జీవితమే ఒక ప్రాక్టికల్ గా మాదిరి లేకపోతే సంఘానికి నువ్వు ఏ ధైర్యంతో చెప్తావు? సంఘానికి నువ్వు ఏ ధైర్యంగా నువ్వు ఉన్నట్లుగా చెప్పగలవు? మాదిరి లేని క్రైస్తవ్యంలో మాదిరి లేని సేవ అనేది నేర్చుకోవడానికి ఆసక్తి లేదు, కానీ ప్రసంగించడానికి చాలా మందికి ఆసక్తి. నేర్చుకోవాలి, నేర్చుకున్నది చెప్పాలి, మంచిదే. మొట్టమొదట మనం ఏం చేయాలి? నేర్చుకోవడం అనేది రావాలి. క్రైస్తవ జీవితంలో మనం ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే, ఏమండి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక భక్తుడు ఎలీషా కనిపిస్తూ ఉన్నాడు, ఒక భక్తుడు దానియేలు కనిపిస్తూ ఉన్నాడు, ఒక భక్తుడు యోసేపు కనిపిస్తూ ఉన్నాడు, ఒక భక్తుడు పౌలు కనిపిస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నారంటే వాళ్ళు? ఎలా ఉన్నారు? బహుమానముగా తెచ్చిన 20 మనుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారము, పట్టు వస్త్రాలు చూచి కరిగిపోక ఇవి వద్దని చెప్పగలిగిన ఎలీషా వల్లే మనం ఉండాలి సేవకులు. ఎలా? ఎంత వచ్చినట? ఎవరు వచ్చినాయి? నయమాను పట్టుకొచ్చాడు. ఏం పట్టుకొచ్చాడు? ఒక సేవకుడికి పట్టుకొచ్చాడు. ఏంటి? బహుమానాలు తెచ్చాడు. ఏంటి? 20 మనుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారం, పట్టు వస్త్రాలు. పట్టుగా ఎల్లు అక్కడ యోర్దాను నదిలో 3 సార్లు పో అన్నది. ఒక సిరియా దేశములో సైన్యాధిపతిగా ఉన్న నయమాను వచ్చి, అరే బాబు, సిరియా దేశం సైన్యాధిపతి అంటే పో పొమ్మను, అక్కడ 7 మార్లు మొలమని పొమ్మనండి అన్నాడు. సేవకుడు ఎలా ఉన్నాడు? డబ్బులు పడిపోతున్నాడా? బంగారానికి పడిపోతున్నాడా? వస్త్రాలకు పడిపోతున్నాడా? ఎవరి తర్వాత మహాభక్తుడు దానియేలు ఉచితంగా ఇవ్వబడిన రాజుగారి పంచపక్ష ప్రమాణాలను చూచి కరిగిపోక, ఇవి నాకు వద్దయ్యా, నాకు ఆకుకూరలు నాకు కావాలయ్యా అన్నట్టు. కొంతమంది తిండికి పడిపోతారు, కొంతమంది డబ్బుకు పడిపోతారు, కొంతమంది. సేవకుడు ఎక్కడ పతనం అయిపోతాడో చెప్తున్నాడు. సేవకుడు ఎవరో తెలుసా? డబ్బుకు పడిపోయేవాడు సేవకుడు కాదు, తిండికి పడిపోయేవాడు సేవకుడు కాదు. మరి ముఖ్యంగా మూడోది చాలా ఇంపార్టెంట్. యోసేపు చూస్తే, యోసేపు ఎలా ఉన్నాడట? అరే యోసేపు రా, నాతో సైనించు దా అని బలవంతం చేసిన ధనవంతురాలని చూచి కరిగిపోక, దేవుని ఎదుట ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేస్తానో అని పారిపోయిన వాడు.
స్త్రీకి పడిపోతున్నావా? శరీరాశలకు పడిపోతున్నావా? సేవక చాలా మంది క్యారెక్టర్ లెస్ ప్రవర్తన విషయాల్లో సంఘానికి మాదిరి లేని విధంగా బ్రతుకుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇక్కడ యోసేపు లాంటి లక్షణం కావాలంట. యోసేపు లాంటి లక్షణం కావాలంట. ఏంటి? సైనించమని బలవంతం చేసిన ధనవంతురాలను చూసి ఏమైపోడు? లైఫ్ సెట్ అయిపోద్ది ఇవిడుతూ ఉంటాయి అనుకున్నాడా? లైఫ్ సెట్ అయిపోతే అనుకున్నాడు. పారిపోయాడు. తర్వాత నాకు మాదిరి, క్రైస్తవ్యానికి మాదిరి, సంఘానికి మాదిరి యేసును పోలిన పౌలును చూస్తే శ్రమలు శోధనలు వచ్చినా కరిగి నీరైపోక నన్ను బలపరచిన వారి అందే నేను సమస్తము చేయగలను. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి సేవకుడికి. ఎందుకంటే సేవకుడు అంటే అందరికీ కూడా ఏంటంటే అలుసు అండి. సేవకుడు అంటే అందరికీ కూడా అలుసు. సేవకుడు అంటే ఎవరు? అసలు సేవకుడు అంటే ఎవరు? బైబిల్ చెప్తాం. దేవుని మాటలు మనం ఆలోచించాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో, నాకిష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతో వివేకముతో మిమ్మును ఏలుదురు. నాకిష్టమైన కాపరులను మీకు నియమితును. నాకిష్టమైన కాపరులు. ఈరోజు సంఘాల్లో దేవునికి ఇష్టమైన కాపరులు ఉన్నారండి. మీ కాపరి దేవునికి ఇష్టమైన వాడైనా, మీ సేవకుడు దేవునికి ఇష్టమైన వాడైనా, ఎవరు సంఘములో నియమించేది? ఓట్లు వేసి, కొన్ని చర్చలు ఉన్నాయి, కొన్ని డినామినేషన్లు ఉన్నాయి, ఓటింగ్ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుంది? కొన్ని చర్చలు ఉన్నాయండి, పెద్ద చర్చలు ఉన్నాయండి, పేర్లు చెప్పను. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఆ మినిస్ట్రీలకు, ఆ సంస్థలకు సంబంధించిన, ఆ డినామినేషన్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఏమండి? ఓటింగ్ జరుగుతుంది. సేవకుడిని నియమించుకోవాలంటే పెద్దల కనుసైకిల్లో ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాడే మా మాట విన్నారు. దేవుడంట ఇర్మియా విషయంలో ఏం చేశాడంట? నాకిష్టమైన కాపరులను మీకు నియమితును, వారు జ్ఞానముతో వివేకముతో మిమ్మల్ని ఏం చేస్తారు? ఏలతారు. సత్ప్రవర్తన కలిగిన సేవకులను నియమించడం అనేది దేవుని చిత్తమండి. నియమించేవాడు దేవుడు. ఎందుకంటే తన సేవ, ఈ సేవ కోసం తనది. ఈ సేవలో సేవకుడు పెత్తనం చేయమని ఎక్కడ చెప్పలేదండి. అధ్యక్షత మాత్రం వహించాడు. పెత్తనం చేయకు, సంఘాన్ని సంరక్షించు, సంఘాన్ని పోషించు, సంఘాన్ని అభివృద్ధి పరచు, సంఘాన్ని శ్రేయస్కరంగా మలుచు, క్రీస్తు స్వరూపంలోనికి తీసుకురా. ఇలా తీసుకురావడం కొరకు నేను నిన్ను నియమించాను. ఎలాగ చేయాలి? సంఘాన్ని జ్ఞానముతో వివేకముతో ఏం చేయాలట? ఏలాలట. సంఘాన్ని బాగుగా పాలన చేయాలట. ఇంకేం చెప్తాడు చూడండి. సంఘం అసలే సంఘానికి కాపరిగా నియమించిన వెనుక దేవుడు ఏ పర్పస్ లో సంఘాన్ని నియమించాడు, ఏ పర్పస్ లో సంఘాన్ని కట్టాలనుకున్నాడో, ఏ పర్పస్ లో సంఘానికి సేవకునిగా నియమించాలనుకున్నాడో ఈ అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో చాలా చక్కగా ఏమంటే పౌలు ఎడల లేకపోతే సంఘము ఎడల క్రీస్తు చేసిన త్యాగం ఎంత గొప్పగా ఉందో 20వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం సంఘం నాది అనడానికి రైట్స్ లేవు. సంఘం నాదిది అనడానికి నీకు లేదు, నాకు లేదు, ఎవరికీ లేదు రైట్స్. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. సంఘానికి సేవకుడిగా ఉన్నాడంటే సంఘానికి అధ్యక్షుడిగా నియమించాడు. ఎవరు? దేవుడు. పరిశుద్ధాత్మ మిమ్మును సంఘమును కాయుటకు దేని యందు దేవుడు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియో మీ మట్టుకు మిమ్మును గూర్చియో జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు? ప్రయాణమే వెళ్తున్నాం,
జాగ్రత్తగా వెళ్ళి రా. డబ్బులు ఎట్టుకెళ్తున్నావా? జాగ్రత్త సుమి. ఇప్పుడు అంటలేదు సుమి అని, మా నాన్నమ్మ మమ్మల్ని సుమి అని, జాగ్రత్త సుమి. సంఘానికి సంఘ కంపరికి ఉన్న వ్యత్యాసం, సంఘానికి దేవుడు ఎడల చూపుతున్న పరిస్థితి ఏంటంటే, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడే సంఘమునకు మిమ్మల్ని అధ్యక్షుడిగా ఉంచాడు. అధ్యక్షుడిగా ఉంచిన మీ మీద ఏం చెయ్యాలి అంటాడు, చెప్తున్నాడు అనేది ఆలోచన చేస్తే, ఏమంటే మీ మట్టుకు మీ గురించి సంఘమును గూర్చియో మందను గూర్చియో జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు? కింద వచనం అంటాడు 29వ వచనంలో, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలుసు. వారు మందను ఎక్కడ ఉన్నారట? క్రూరమైన తోడేళ్ళు ఎక్కడ ఉన్నాయట? క్రూరమైన తోడేళ్ళు, క్రూరమైన లక్షణం, క్రూరమైన తోడేళ్ళ లాంటి లక్షణం. నేను వెళ్ళిపోతాను, ఇదిగో యావత్ మందను సంరక్షించాను, కాపాడాను, మంచిగా నియమించాను. అయితే నేను వెళ్ళిన మరుక్షణమే క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తాయి అని నాకు తెలుసు. అవి మందను ఏం చేయవట? ఈరోజు సంఘాలు ఎలా అయిపోయాయంటే, సంఘాన్ని చేర్చడంలో ప్రయత్నం చేస్తున్నారు. సంఘాన్ని కట్టడానికి ప్రయాసపడకపోగా సంఘాన్ని చేర్చాలని, సంఘాన్ని విడగొట్టాలని, సంఘాన్ని వేరొక విధానాల్లో పాడు చేయాలనే పరిస్థితి ఉంది. ఇటువంటి వాళ్ళ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? దేవుని ఆలయమును పాడు చేయాలనుకున్న ఎవడైనా సరే ఏమన్నాడు? దేవుడు వాడిని సమస్య లేదండి. జీవం గల దేవుని చేతిలో పడకండి. జీవం గల దేవుని చేతిలో, దేవుని సంఘం ఇది, దేవుడి ప్రత్యక్షత, దేవుని ఆత్మ వసించే చోటు ఇది. ఈ సంఘంలో ఉన్న ఎవరైనా సరే సంఘాన్ని సంరక్షించడానికి ప్రయాసపడాలి తప్ప సంఘాన్ని పాడు చేయాలని, విడదీయాలని ప్రయత్నం చేశారా, ఇదిగో దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాడు. చాలా జాగ్రత్తగా చెప్తున్న విషయం. సంఘంలో ఉన్న విశ్వాసం, క్రైస్తవ జీవితంలో చర్చకు వస్తున్నామంటే మీరు చర్చిని ఏ విధంగా డెవలప్ చేయాలనుకుంటున్నారు, సంఘాన్ని ఏ విధంగా అభివృద్ధి పదం వైపు తీసుకురావాలనుకుంటున్నారు. అందుకే చాలా చక్కగా చెప్తాడు, ఇదిగో యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గూర్చియు జాగ్రత్తగా ఉండండి. క్రీస్తు తన రక్తమును స్వరక్తమునిచ్చి సంపాదించిన తన సంఘం. దేవుడు ఏం చేశాడు? సంఘాన్ని దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించాడు. పాడు చేయలేదు. నీ దగ్గర రైట్స్ ఎక్కడ ఉన్నాయి? వచ్చావా, చక్కగా వాక్యం విను, చక్కగా దేవుడిలో గడుపు, చక్కగా ఉండి దేవుడిని ఆరాధించి మంచిగా అందరితో మాట్లాడి వెళ్ళిపో. రాజకీయాలు చేయలేదు, సంఘాలు పాడు చేయలేదు. ఎందుకంటే క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, అది మీలో నుంచి వస్తాయి అన్నాడు. ఎక్కడి నుంచి వస్తాయంట? అది 29వ వచనంలో చెప్తున్నాడు, నేను వెళ్ళిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ఉంటారండి. కొంతమంది క్రూరమైన తోడేళ్ళు లాంటి లక్షణం కలిగిన వాళ్ళు ఉంటారు. క్రూరమైన తోడేళ్ళ లాంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో కలిగిన వారు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు? మందని కనికరించారు, పాడు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్త చెప్తూ ఉన్నాడు. అయితే సేవకుడిగా మేము ఎలా ఉన్నాం, సేవకుడు అంటే ఎవరు అనే దాని గురించి మనం ఆలోచన చేయగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలోకి వస్తే సేవకుడు అసలు ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్తాడండి. మేము దేవుని జత పని వారమునై ఉన్నాం. ఎవరి పని అంట? సేవకుడు అంటే ఎవరు అనుకుంటున్నారు? సేవకుడు అంటే నిందయ్యాలనుకుంటున్నావా, అవమానపరచాలనుకుంటున్నావా, బాధ పెట్టాలనుకుంటున్నావా? ఇదిగో దేవుని తోటి జత పనివాడు, దేవుని జత పనివాడు, దేవుని జత పనివాడు. ఇదిగో మేము దేవుని జత పని వారమై ఉన్నాము. దేవుని వ్యవసాయమును, దేవుని గృహమై ఉన్నాము. బాగుగా పాలన చేసే గృహ నమ్మకత్వం. వ్యవసాయంలో కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి. వ్యవసాయంలో గోధుమ పంటలో గురుగులు వస్తూ ఉంటాయి, గురుగులు వచ్చేస్తూ ఉంటాయి, కలుపు మొక్కలు ఎదిగిపోతూ ఉంటాయి. మొక్కలు ఎదిగే మొక్కల కంటే ఏపుగా ఎదుగుతూ ఉంటాయి. కానీ కాపరి గాని వ్యవసాయుడు గాని చూస్తాడు. ఒకనొక దినాన్న కోత కోసి మంచి వాటిని అంతా సేద్యపరిచి ఈ చెత్త చెదాలను అంతటిని కూడా ఏం చేస్తాడు? కాల్ చేస్తాడు. మంద సంఘాన్ని సంరక్షించడంలో ఇదిగో దేవుడు సేవకులుగా నియమించడం వెనుక కారణం ఏంటంటే, మేము దేవుని జత పని వారమునై ఉన్నాము. ఎలా ఉన్నదంట? దేవుని జత పని వారం.
బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన ఈ విషయమే. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘానికి గొప్ప హింస కలిగించినప్పుడు దేవుడు పౌలు గారికి ప్రత్యక్షతను ఇచ్చాడు, దర్శనాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఏమన్నాడు చెప్పండి ఒకసారి. సౌలా సౌలా నీవేళ నన్ను దేవుడు హింసించాడు. సౌలు గారు దేవుని సంఘాన్ని, దేవుని పిల్లలను ఇబ్బంది చేస్తే దేవుడు ఏమన్నాడు? సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు. నీవెవడో ప్రభువా? అబ్బా, గర్వముతో రగిలిపోయిన మాట, కలవరం చెందాడు ఒక్కసారి. నీవెవడో మాట్లాడు అంటే సంఘాన్ని ఇబ్బంది చేస్తే బాధ ఎవరికి వచ్చింది? జాగ్రత్త. ఇది దేవుని జత పని వారిగా సంఘములో మేము ఉండి దేవుని గృహమును, దేవుని వ్యవసాయమై ఉన్న సంఘాన్ని సంరక్షించాలి, కాపాడాలని అనుకుంటూ ఉన్నాం. దైవజనుడిగా మేము చేస్తున్న పనుల్లో ఎక్కడ లోపం లేకుండా మా ప్రయత్నము మేము పనిచేస్తూ ఉన్నాం. ఆ విషయంలో ఏ సందేహం లేదు. ఏంటి సంఘము ఎలా ఉండాలి, దైవజనుడు ఎలా ఉండాలో పౌలు గారే తిమోతికి రాసిన పత్రికలో చెప్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 14, 15, 16, 17 వచనంలో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములలో బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల తెలుసుకుంటూ ఆ సంగతులు తెలుసుకుని వాటి కింద నిలకడగా ఉండము. దైవజనుడు సన్నద్ధుడే ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండుటకు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు ఎలా ఉండాలట? ఉపదేశించాలి, సన్నద్ధుడై ప్రతి సత్కార్యము విషయంలో సిద్ధపడి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించడానికి, తప్పును తప్పుగా ఖండించడానికి, తప్పును సరిదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరంగా ఉండాలట. దైవజనుడు చేయవలసిన పని ఇది. ఇంకా చూస్తే 2-3 వచనాలు, 4వ అధ్యాయం 2-3 వచనాల్లో వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధులు సహింపక దురద చెవి కలిగిన వారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని. వాక్యాన్ని ఏం చేయమంటాడు పౌలు గారు? ఖండించు, ఉపదేశించు, గద్దించు, బుద్ధి చెప్పు. ఏం చెప్పాలి? ఖండించయ్యా, గద్దించయ్యా, బుద్ధి చెప్పయ్యా, ఉపదేశించయ్యా. ఎందుకంటే జనులు హితబోధను సహింపరు. మంచి చెప్పమనుకోండి చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజు చాలా మంది, ఈరోజు సంఘాలలో, ఈ సంఘంలో నాటబడిన వాడవే నువ్వు స్థిరపరచవలసిన వాడు. ఈ చోట నుంచి ఆ చోటకి, ఆ చోట నుంచి ఈ చోటకి, ఈ చోట నుంచి ఆ చోటకి ఎందుకు ఎదుగుతున్నావు? ఇక్కడో పొడగా అక్కడో పొడగా, ఏలూరు వరకు ఏక పొడగా అన్నట్టుగా ఎందుకు వెళ్ళిపోతున్నాడు అక్కడికి? స్థిరత్వం లేదు. తప్పు చేస్తే తప్పును తప్పని గద్దించాలి. వాక్య విరోధంగా ఉంటే బుద్ధి చెప్పాలట, ఖండించాలట, ఉపదేశించాలట. సంఘంలో నువ్వు నాటపడాలి. ఎందుకు ఈ సంఘం నుంచి మరొక సంఘానికి వెళ్ళాలనుకుంటున్నావు? దురద చెవులు వచ్చేసాయి. ఏ చెవులేదు? జనులు హితబోధను సహింపక ఆరోగ్యకరమైన బోధన ఏం చేయాలట? అయ్యి బాబు ఏంటంటే బాబు ఎప్పుడు అలా చెప్తుంది. ఏం చెప్పాలి? లోక సంబంధంగా బ్రతుకమ్మా, నువ్వు ఎలా బ్రతికినా పర్వాలేదంటే మంచోడు. తప్పుని తప్పు అంటే మా కష్టం అండి, ఏం చెప్పేదంతా చాలా ఇబ్బందికరంగా ఉంది అని దురద చెవులు వచ్చేసాయి మంచి కొంతమందికి. ఏ చెవులు? దురద చెవులు కలిగిన వారు ఏం చేస్తారట? తమ స్వకీయ దురాశలకు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులు ఏం చేస్తారట? పోగు చేసుకుంటున్నారు. రోజు పోగు చేసుకోకుండా పోగా మళ్ళీ సేవకుడి మేము రామండి, మాకు ఈ వేరే సంఘం వెళ్ళిపోండి. ఎవరు బలవంతం చేస్తుంది? ఇక్కడ సంఘం ఎలా స్టార్ట్ అయిందో మీకు చెప్తాను, ప్రాక్టికల్ గా చెప్తాను. ఇక ప్రియాంక గారు కూర్చున్న లైన్ 4 చైర్లు ఫుల్ అయ్యాయి. నిజం కదా? 4 చైర్లు మాత్రమే ఫుల్ అయ్యాయి, మొత్తం అంతా ఖాళీ. నిజం కదా? రాజేశ్వర అక్కడ ఉన్న రాజేశ్వర
యువతల పక్క ఇక్కడ అక్కడ అలా కూర్చునేవారు. అవునా కదా సార్? నిజమే కదా? ఎస్ సార్ నో? నిజం. అక్కడక్కడ కూర్చునేవారు అలాగా. అటువంటి పరిచర్యలో నేను వచ్చాను. కరెక్ట్గా ఇక్కడ వచ్చే టైంకి వెళ్ళాలంటే నలుగురు ఉండేవారు. నలుగురు ఒక్కలే ఉన్నారు ఇక్కడ. కనవాళ్ళు అక్కడ లూధియమ్మ ఉంది. వెరీ గుడ్. లూధియమ్మ ఉంది. కొంతమంది ఆ నలుగురిలో ఇద్దరు ఉన్నారు. కానీ ఇద్దరు సంఘాన్ని పాడు చేయాలని ఆలోచన రాదు. సంఘాన్ని కట్టాలి. నీ ప్రయత్నంలో నీ వంతులు ఒక్కొక్క ఇటకగా కట్టబడాలి. వాళ్ళంతా ఇంత అందంగా కట్టబడడానికి ఎన్ని వందల ఇటకలు ఉన్నాయి తెలుసా? ఈ వాళ్ళంతా ఇంత అందంగా కట్టబడ్డది. ఇటకలు కనబడతాయి నీకు? కట్టడం కనబడతా ఉంది. ఎంత అందంగా కట్టబడ్డది, ఎంత అందంగా ఉంది. దీని వెనక కొన్ని వందల పదుల ఇటుకలు ఉన్నాయి. సంఘం కూడా ఇంతే. సంఘం కూడా ఇంతే. అందుకే చెప్తాడు ఇక్కడ, సంఘములో జనులు ఎలా ఉన్నారంటే హితబోధన సైన్స్. మంచి చెప్తే ఎవరు ఇదే పరిస్థితుల్లో లేదండి. మంచి చెప్పకూడదు. నువ్వు ఎలా బతికేయమ్మా, నువ్వు ఎలా పోయినపో, నాకు కాలు మాత్రం ఇచ్చేయంటే మా అయ్యగారు మంచి. హితబోధను సహింపక దురద చెరువులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు ఎవరు పోయేసుకుంటారట? అనుకూలమైన, అంటే మా పాస్టర్ గారు నేనేమన్నా పడ, నేను చెప్పిందే చేయాలి. అలా అనుకున్నావా? నువ్వు పోతావు, నీతో పాటు నీ సేవకుడు పోతాడు. సంఘాన్ని సంరక్షించే బాధ్యత దేవుడు ఇచ్చాడు. సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశిస్తూ, ఖండిస్తూ, తప్పుదిద్దుతూ మరి సంఘాన్ని కట్టవలసిన అవసరంతో ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. సేవకుడు ఎవరు అసలే? సేవకుడు ఎవరు? దేవుడు ఏం చెప్తున్నాడు సేవకుడి కోసం? యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలోకి వెళ్తాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం, 42 మొదటి వచనంలో చాలా చక్కగా యెషయా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. 42వ అధ్యాయం మొదలు, ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణములకు ప్రియుడు. ఇదిగో నేను ఏర్పరచుకుని వాడు, ఈయన నా ప్రాణములకు ప్రియుడు. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయమును. అంటే ఎంత చక్కగా మాట్లాడుతాడు. నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణములకు ప్రియుడు. ఇదిగో నా సేవకుడు, నేను ఆదుకుని నా సేవకుడు. సేవకుడు అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడు సేవకుడు. సంఘంలో ఉన్న వారి ఇష్టాన్ని నెరవేర్చేవాడు సేవకుడు కాదండి. సేవకుడు అంటే దేవుడిని సంతోష పెట్టేవాడు సేవకుడు. మనుషులను సంతోష పెట్టేవాడు సేవకుడు. తానంటే తందాననేవాడు సేవకుడు కాదు. దేవుణ్ణి సంతోష పెట్టాలి. దేవుడి చిత్తాన్ని ఎరిగి పరిచర్య జరిగించాలి. అది అలా ఉన్న సేవకుడు అంటాడు, ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణములకు ప్రియుడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. ఎవరున్నా లేకపోయినా, ఒక్కరున్నా సరే. శ్రేష్టమైన గింజలు 10 ఉన్నా చాలు. రైతు రాశిని చూసి సంతోషపడకూడదు. రాశిని చూసి చెప్పి సంతోషపడ్డావు మొత్తం ఏమంటే పొడుగైపోద్ది. పొడుగైపోయిన గడ్డంతా తీసేసి దాని అంతా ఏం చేస్తుందా? రాసి రాసి అంటాడా? రాసి బాగా పండినట్టుగా ఉంది, రేపు చూద్దాం అంటాడు. రేపు ఏం చేస్తాడు అంటే రాసిని చక్కగా కట్టేసి కప్పేసి అండ్ ముద్రలు వేసేసి, ఎవరో తీయకుండా ముద్రలు వేసేసి వెళ్ళిపోతాడు. పొద్దుటే వస్తాడు పంటలు పట్టుకుని వచ్చి చేటలు వేసి ఏం చేస్తాడు? వెళ్తాడు. ఫ్యాన్ పంకాలు అలా జరుగుతుంటే నాణ్యమైన గింజలన్నీ ఆ రైతు పాల దగ్గర ఉంటాయి. చెత్త చెదారము పొట్టు పొల్లు అంతా కూడా మంద కాదు, కావాల్సింది శ్రేష్టమైన గింజలు కావాలి. అదంటాడు, నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఆదుకుని నా సేవకుడు, ఇగో నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణములకు ప్రియుడు. అంటే సేవకుడు అనేవాడు దేవుని ఏర్పాటులో ఉండాలి. సేవకుడు అనేవాడు దేవుణ్ణి సంతోష పెట్టాలి. సేవకుడు అనేవాడు దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని సేవ. అదే తప్ప సేవకుడు అంటే ఏదో వచ్చి ఏదో వాక్యం చెప్పి వెళ్ళిపోయాడు సేవకుడు కాదు. బాధ్యత కలిగిన వాడే, భారం కలిగిన వాడే సేవకుడు ఉండవలసిన అవసరంతో ఉన్నట్టే మనకు అనిపిస్తూ ఉంది. ఈరోజు సేవకుడికి సంఘం భయపడుతుందండి. సంఘమే సేవకుడు భయపడుతుందా? వెనకాల ఎవరు మాట్లాడట్లేదు, ముసిముసి నవ్వులు అవుతుంది. సంఘంలో ఉన్నవారు సేవకుడికి భయపడుతున్నారా? సేవకుడినే భయపెడతా ఉన్నారు. అమ్మా నా తల్లి అమ్మ బంగారం అమ్మ రైట్. ఒక మాటను మనం చూద్దాం, మంచిది. ఒక మాటను మనం చూద్దాం.
సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయంలోకి వెళ్దామంటే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయము. ఇక్కడ సమూయేలు ప్రవక్తగా ఉండి అభిషేకించడానికి వెళ్తున్నప్పుడు రాజుతో ఉన్న జనులు సమూయేలు రాకను గుర్తించి మాట్లాడుతున్న మాట 16వ అధ్యాయం 4వ వచనంలో, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చెప్పున బెత్లెహేమునకు వెళ్ళును. ఆ ఊరు పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగా వచ్చి తిని. సేవకులకు భయపెడుతున్నారండి? భయపడుతున్నారా? భయపెడుతున్నారా? కళ్ళు ఇలా ఎర్ర చేయకపోతే సేవకులు మాట్లాడట్లేదు కొన్ని సంఘాల్లో. ఇలా అంటే నువ్వు దేవుడిని ఏర్పరచుకున్నవాడు కాదు, దేవుడి చేత ఎంపిక చేయబడిన వాడు కాదు మాట, దేవుడి చేత పిలువబడిన వాడు కాదు. అందుకే చెప్తున్నాడు, ఒక సేవకుడు, ఒక అభిషక్తుడు, ఒక ప్రవక్త సమూయేలు గారు వస్తూ ఉంటే, పౌలు దావీదు పట్టాభిషేకానికి వస్తూ ఉంటే అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న పెద్దలు అందరూ ప్రభువా నువ్వు సమాధానంగా వస్తున్నావు, భయపడతా ఉన్నారు. నేను సమాధానంగా వచ్చిందని, మీరు పరిశుద్ధులై నాతో కూడా బలి అర్పించడానికి రండి, అభిషేకించడానికి రండి అని పిలుస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, సేవకుడు అనేవాడు దేవునికి పరిచారకుడు, సర్వెంట్ ఆఫ్ గాడ్. ఏమంటారు? మ్యాన్ ఆఫ్ గాడ్, సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే దేవునికి ప్రతినిధి. సేవకుడు అంటే ఎవరు? దేవునికి ప్రతినిధి. దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడే దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియజెప్పేవాడు. ఇంత గొప్ప ధన్యత కలిగిన సేవకులు ఈరోజు సేవకులుగా మంచి పరిచర్య జరిగిస్తూ ఉన్నారా సమాజంలో, సంఘాల్లో? సేవకుడు అనేవాడు ఎలా ఉండాలంట? మంచి ఉన్నతమైన పరిచర్యను జరిగించాలి. సంఘం భయపడాలి. కొంతమంది అంటారండి, అతి వినయం దూత లక్షణం. ఇది కూడా ఉంది. నటించరా బాబు అంటే జీవించేవాళ్ళు కూడా లేకపోలేదు సంఘంలో. ఈ పరిస్థితి కరెక్ట్ కాదు. నీ భక్తి, నీ భయము, దేవుడికి నువ్వు ఎలా భయపడుతున్నావో దేవుడి సేవకులకు కూడా అదే విధమైన గౌరవం ఇవ్వాలి. సేవకులు దినోత్సవం అనగానే కూర్చోబెట్టేసి దండేసి బుక్క ఇచ్చేసి సాల్వ కప్పేసి ఎవరికి కావాలి? నీ బొమ్మ ఎవరికి కావాలి? నీ సాల్వ ఎవరికి కావాలి? నీ పూలు ఎవరికి కావాలి? ఆ టైప్ సేవ కాదు ఇది. ప్రత్యక్షత కలిగిన సేవ, పరిచర్య, ఉన్నతమైన పరిచర్య. దేవుని నామం మహిమ ఏ విధంగా అయినా సరే దేవుని నామం హెచ్చించబడాలి. సేవకుడు ఎప్పుడు కూడా తగ్గించుకోవాలి. ఆయనే సేవకుడు నిలబడితే సేవకుడు కాదు కనపడాల్సిందే. సేవకుని వెనుకున్న మహాశక్తి అయిన దేవుడే మాట్లాడాలి. ఇది సేవ, ఇది పరిచర్య. క్రైస్తవ జీవితంలో సేవకుడు గురించి ఎంత చక్కగా చెప్పాడో ఏమైనా ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. సంఘం ఎలా ఉండాలో, సంఘం ఏ విధంగా ఉండాలో, సేవకుల పట్ల ఎటువంటి భారం కలిగి ఉండాలో హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా అద్భుతంగా రాయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదువుతామండి. 13వ అధ్యాయం 7వ వచనంలో, 13వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. మీరు దేవుడు వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. మీ పైన నాయకులుగా ఉన్నారు, మీ సేవకులు, మీ పాస్టర్ గారు. మీ పాస్టర్ గారి ప్రవర్తన ఎలా ఉంది? గట్స్ ఉండాలని మాట చెప్పాలంటే, ఈ మాట ఎలా చెప్పాలంటే గట్స్ ఉండాలి, గట్స్ ఉండాలి. ఇదిగో మీకు దేవుడు వాక్యాన్ని బోధిస్తున్న మీ సేవకులు ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును ఏంటంట తలంచుచు, శ్రద్ధగా తలంచుచు, అంతము వరకు నడుచుకున్న రీతి మాదిరిని తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. సేవకుడు ఎలా ఉన్నాడు? ప్రార్థించేవాడు ఉన్నాడా? సంఘము ఎడలా, విశ్వాసి ఎడలా భారం కలిగిన వాడికి ఉన్నాడా? ఆత్మలు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగిన వాడిగా పరిచర్య జరిగిస్తున్నాడా? కేరింగ్ ఉందా? సేవకుడు టీచింగ్ అయినా, ప్రీచింగ్ చేయడమైనా కేరింగ్ ఉందా? సంరక్షించేవాడిగా ఉన్నాడా? ఇది మీరు చూచి ఆ ప్రవర్తన, శ్రద్ధ ఫలాలను మీరు
గ్రహించిన వారే వాటిని అనుసరించి జీవించారట. 17వ వచనం చాలా అద్భుతంగా ఉంటుంది. 17వ వచనం అంటాడు, ఇదిగో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాయించున్నారు. వాక్యం ఏమంటే ఇంత చక్కగా చెప్తుంటే వినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాకరకాయ కూర అంటే చాలా, కాకరకాయ రసం అంటే అమ్మా ఎంత బాగుంటుంది, చాలా కష్టం. వాక్యం కూడా కొంతమందికి ఒగరగా, కొంతమందికి చేదుగా, కొంతమందికి ఇబ్బందికరంగా, కొంతమంది తాగడానికి దాన్ని చూడగానే జలదరిచిపోతూ ఉంటుంది. కొంతమందికి వాక్యము మనుషులను బ్రతికిస్తుంది, నెమ్మదినిస్తుంది, జీవాన్ని ఇస్తుంది. ఎంత చక్కగా ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్న బోధకుల ఎడల సంఘము ఎలా ఉండాలో 17వ రోజు చెప్తాడు. మీ పైన నాయకులుగా ఉన్నవారు, మీ పైన సేవకులుగా, నాయకులుగా, అధ్యక్షులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్లే మీ ఆత్మలను కాల్చున్నారు. ఏం చెప్పాలట? లెక్క ఒప్ప చెప్పాలట. లెక్క ఒప్ప చెప్పాలట. మీ కొరకు మేము లెక్క చెప్పాలట. లెక్క ఒప్ప చెప్పవలసిన వారి మీ ఆత్మలను కాయించున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం. మొదట చెప్పాను, సంఘానికి, ప్రార్థనకు, పరిచర్యకు ఉపయోగపడలేని వాళ్ళు, ఉపయోగం లేని నిష్ప్రయోజనలే, ఉపయోగపడరు. ఏ విధంగా అయినా సరే సంఘాన్ని ఎలా సంరక్షించాలి, సంఘాన్ని ఎలా అభివృద్ధి పరచాలి, సంఘంలో మేము ఎలా దేవుడి పని చేయాలి, ఈ ఆలోచన కలిగి లేకుండా మీరు ఉంటే, ఈ విధంగా కష్టపడితే మీ సేవకుడు నిష్ప్రయోజనం. అందుకే చెప్తాడు చాలా చక్కగా, వారు దుఃఖముతో పని చేసిన ఎడల. సేవకుడు నేర్పుతూ ఉంటారు కొంతమంది, సేవకుని బాధ పెడతా ఉంటారు కొంతమంది, సేవకుని అవమానపరుస్తూ ఉంటారు కొంతమంది. వారు ఒకవేళ దుఃఖముతో అలా చేసి ఉంటే అది మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని ఏం చేయాలట? లోపడుతున్నారా? వారి మాట విని వారికి లోపడుతున్నారా? లెక్క ఒప్ప చెప్పవలసిన వాళ్ళే సేవ చేస్తున్నారట సేవకులు. కనుక ఇంకా చెప్పినాడు యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, నా ప్రియమైన సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుతామని తెలుసుకుని మీలో అనేకులు ఉద్యోగం లేదనుకుంటే బైబిల్ పెట్టేస్తారు. 10th క్లాస్ పాస్ అవ్వకపోతే బైబిల్ పెట్టేస్తారు. అంతే, దేవుడు నన్ను పిలుచుకున్నాడు పోతాం. సేవ అనేది ఏమైపోయిందంటే ఎందుకు పనికిరాడు బైబిల్ పెట్టేసి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. అబ్బా, బోధకులమైన మనకి మరీ కఠినమైన తీర్పుని తెలుసుకుని మీలో అనేకులు, అక్షరం ఒక రాదండి సేవ చేస్తున్నారు చాలా. ఒక ప్రసంగం మీద పట్టు ఉండదు, ఒక వాక్యం మీద సరైన అవగాహన ఉండదు, దేవుడు పని అన్నా, దేవుడు పరిచర్య అన్నా అవగాహన లేని వాళ్ళు ఎంతమంది బైబిల్ పట్టుకుని సేవ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. వాళ్ళందరికీ వాక్యం అర్థం కాలేదా, చదవలేదా? బోధకులమైన మనకి మరీ కఠినమైన తీర్పుని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కావద్దయ్యా. ఎందుకంటే మీకు ఒకటే తీర్పు, మాకు మామూలుగా నష్టాలా రోస్టింగ్ అయిపోతాయి కదా. సేవకుడైనా సరే, ప్రభువా నీ పేరుతో మేము దయ్యాలు అనుకోవట్లేదా, మేము ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదు, పోరా మీరు ఎవరు నాకు తెలియదు పోరా అంటారు. అక్రమము చేయు వాళ్ళరా నా యొద్ద నుండి పొండంటాడు. ఎవరిని? అద్భుతాలు చేసిన వారిని, అద్భుతాలు చేసిన వారిని, దయ్యాలను వెళ్ళగొట్టిన వారిని, ప్రవచించిన వారిని ఏమంటే పోరా మీరు ఎవరన్నా తెలియదు అంటారు. అక్రమం చేశారు మీరు క్రమమైన పద్ధతులు. అంటే సేవకుడు ఎప్పుడు దేవుడి చిత్తాన్ని ఎరిగిన వాడే సేవ చేయాలి. సేవకుడు ఎప్పుడు దేవుని మాటకు లోబడిన వాడే సేవ చేయాలి. సేవకుడు ఎప్పుడు దేవుణ్ణి సంతోష పెట్టాలి తప్ప మనుషులను. ఒకవేళ నేను మనుషులను సంతోష పెట్టువాడనైతే నేను ఎప్పటికీ క్రీస్తు దాసులను కాకపోదును అంటే పౌలు. ఈరోజు సంఘం దేవుని నామ మహిమ కొరకు పరిచర్య జరిగించారు. అందుకే చెప్తున్నాడు ఇక్కడ అంటున్నాడు, సేవకులుగా ఉన్న మేము మీ మీద లెక్క చెప్పవలసిన వారమే సేవ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? లెక్క ఒప్ప చెప్పవలసిన వారమే సేవ చేస్తున్నాం కనుక మీరు ఆయన మాటలు విని వారికి లోబడి. మీ ఇష్టమే కాదు, సేవకుడు ఎవరో చెప్పేసారు, తర్వాత మీరు లోపడతారో, వెనుక తిరుగుతారో, తిరుగుబాటు చేస్తారో మీ ఇష్టం. అట్టి కృప ధన్యత దేవుడు సదాకాలం మనకు దయచేయడు గాక. వెతబడిన వాక్యము మన వినికుడిలో ఫలించును గాక. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమం ముగించుకుందాం. అందరూ లేచిపడండి, ముగింపు ప్రార్థన ఆశీర్వాద కార్యక్రమం ముగించేసుకుందాం. పరిశుద్ధుడా ప్రార్థన